ఉతుకు వేస దుడుకుతనము నిలువదు తొలకరి మెరుపున ఒలికి పడిన కలికి సొగసు కొండమ్మ కోనమ్మ మెచ్చిందిలే. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మైడి టీవీ. నేను గీత. నేను సంగీత. మరి ఈరోజు గీత సంగీతలో ఏం చేస్తున్నామో చూసేద్దామా? చూసేయండి. సేమియాతో కార. ఎస్, మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. సేమియా 1 కప్పు, కొంచెం పెద్ద కప్పు. ఇది కార్న్ ఫ్లోర్, మైదా అండ్ రైస్ ఫ్లోర్, ఇంకా కొంచెం ఉప్పు, కారం. స్టవ్ అయితే ఆన్ చేసేసావా? ఎస్. ఇందులోకి ఆయిల్ తీసేసుకుందాం. ఎస్, జస్ట్ 2 స్పూన్స్. ఒకసారి చూపించండి, చాలా తక్కువ ఉంది ఆయిల్, అందుకే స్లో మోషన్లో వేసాం. సేమియా యాడ్ చేసేసుకుందాం. సేమ్ ఏంటి స్లో మోషన్లో యాడ్ చేసావు? ఇది ఫ్రై అయిన తర్వాత ఏ కప్తో అయితే సేమియా తీసుకున్నామో దాంతో 4 కప్స్ వాటర్ యాడ్ చేసుకుందాం. కొంచెం ఫ్రై అవనిద్దాం. సేమియా అయితే ఫ్రై అయిపోయి అందులో వాటర్ యాడ్ చేసుకుందాం. 1 కప్ సేమియాకి 4 కప్స్ వాటర్ యాడ్ చేసుకుందాం. 2 3 అండ్ ఫైనల్లీ 4 కప్స్ యాడ్ చేసేసుకొని బాయిల్ అవనిద్దాం. శుభలేఖ రాసుకున్న ఎదలో ఎప్పుడో అది నీకు పంపుకున్న అప్పుడే కలలో పుష్యమి పువ్వుల పూజ చేస్తా బుగ్గల చుక్కలతో ఒత్తిడి వలపుల గంధమేస్తా బుగ్గలలో శుభలేఖ అందుకున్నాయో నిజమో తొలి ముద్దు జాముల సాచినికి ఎప్పుడో శారద మల్లెల సేమియా అయితే మంచిగా బాయిల్ అయిపోయాయి చూడండి. మరీ గుజ్జు గుజ్జుగా అవ్వకూడదు, ఇలా సరిపోతుంది. వీటిని ఇంకా ఆఫ్ చేసేసుకొని వడగట్టేసుకుందాం. ఓకే, చూసారా ఇలా మంచిగా ఒకసారి ఇవి వడపోసుకున్న తర్వాత కూల్ వాటర్ పోసుకోవాలి కొంచెం. అంటే మామూలు ట్యాప్ వాటర్ కానీ మామూలుగా మంచినీళ్ళు కానీ కొంచెం పోసుకుంటే ఇలా విడిపోతాయి అన్నమాట, దీనికి అతుక్కోకుండా. సో ఇప్పుడు వీటికి పిండి కలిపేసుకుందాం. ఇందులోకి తీసేసుకుంటున్నాను. పిండి కలిపేసుకుందాం. బియ్యం పిండి, అలానే కార్న్ ఫ్లోర్, ఇంకా 1 గిన్నె మైదా వేసేసుకుంటున్నాను. మిక్స్ చేసేసుకుందాం మంచిగా. ఇందులో కొంచెం సాల్ట్ ఎస్ అండ్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసేసుకుందామా? 1 full spoon ఆఫ్ సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాం. అలానే కారం కూడా యాడ్ చేసేసుకుందాం. మంచిగా విడిపోయి ఎంత బాగున్నాయో కదా, నీట్గా. కారం సరిపోతుందా? 1/2 స్పూనే కారం వేసాను. కొంచెం స్పైసీగా తినేవాళ్ళు 1 స్పూన్ యాడ్ చేసేసుకోవచ్చు. వేసేయమంటారా? ఎస్. ఆయిల్ అయితే ఆయిల్ పెట్టుకొని ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ హీట్ చేసేసుకున్నాం. ఇలా వేసేసుకోవడమే. సేమ్ చక్రాలు ఫీలింగ్ వస్తుంది కదా, ఏమంటారు, కారపూస ఫీలింగ్. ఇవి చూడ అసలు ఎంత చక్కగా విడిపోతున్నాయో. ఈజీగా ఫాస్ట్గా పిండి వంట అన్నమాట. క్రంచీగా త్వరగా చేసేసుకోవచ్చు కదా. బాగుంది. కరకరలాడే వరకు ఫ్రై చేసుకోవడమే. ఓకే.
ఓకే, ఇలానే అన్నిటినీ ఫ్రై చేసేసుకుందాం మంచిగా. వెయిట్ కొంచెం ఫ్రై అవనేమో. ఓకే. ఎప్పుడు పకోడీలు అవే కాకుండా డిఫరెంట్గా బాగున్నాయి కదా ఈ స్నాక్స్. విడిగా అసలు ఎంత చక్కగా విడిపోతున్నాయి చూడు, నీట్గా. ఉడకబెట్టేటప్పుడు ఖచ్చితంగా ఆయిల్ వేసుకోవాలి, లేకపోతే దగ్గరికి వచ్చేస్తాయి, అతుక్కుపోతాయి ఒకదానికొకటి. ఇప్పుడు నేను తీసేసుకుంటున్నాను, మళ్ళీ ఇంకా వేసే అందులో యాడ్ చేసేస్తున్నాను. ఓకే. అసలు సౌండ్ చూడు, కర్ర కర్ర, చాలా క్రంచీగా ఉంది. అవును, ఇన్స్టెంట్ మురుకులు బాగున్నాయి భలే. మనకి ఎలాగో పెద్దగా పిండి వంటలు చేయడం, ఆ పిండి కలపడం కూడా కష్టం అనమాట, అంటే క్వాంటిటీస్ తెలియదు. మనం నార్మల్గా మురుకులు చేయాలన్నా కొంచెం లెంతీ ప్రాసెస్, ఇంట్లో మనం కొంచెం చేసుకోవాలన్నా. ఇదైతే పిల్లలు కూడా చక్కగా ఇంట్రెస్ట్గా తింటారేమో. బాగున్నాయి. వీళ్ళకి స్నాక్స్ ప్లేస్లో కూడా బాగా పనికొస్తాయి కదా, బాక్స్లో పంపించడానికి. ఈవినింగ్ స్కూల్ నుంచి రాగానే స్నాక్ అసలు తెలియట్లేదు కదా, నార్మల్ కారపూసలానే ఉంది. సేమియా అని కూడా డిఫరెంట్ గా టేస్ట్ అర్థం అవ్వట్లేదు, అండ్ కలర్లు కూడా ఎక్కడ అర్థం అవ్వట్లేదు, సేమియాతో చేసిన అన్నట్టు భలే ఉన్నాయి అసలు. ఇవి ఫ్రై అయ్యేలోపు మరి ఒక పాట పాడొచ్చుగా మా కోసం. నీకోసమా? ఎస్, వాళ్ళ కోసమా? ఎవరో ఒకరి కోసం పాడరా రే. అరే పాడరా ప్లీజ్ రా, లాగ్. గిజిగాడు తన గూడు వదలి రాకున్నాడు, సూర్యుడు రాలేదని. కొలనీలో కమలాలు తలదించుకున్నాయి, పొద్దు పడవాలేదని. గారాల మల్లమ్మ కళ్ళే తెరవాకుంది, తెలవారాలేదే అని. నువ్వైనా చెప్పన్నా సూర్యుడికి రాజన్న, ఎండెక్కి లేలెమ్మని. కొండెక్కి తన 7 గుర్రాల బండెక్కి పండక్కి రారమ్మని, బతుకమ్మ పండక్కి రారమ్మని. నడిమింట సూర్యుడు నిప్పుల్లో జరిగేడు, పసికందు పడుకుందని. నడిమింట సూర్యుడు నిప్పుల్లో జరిగేడు, పసికందు పడుకుందని. నువ్వైనా చెప్పన్న సూర్యుడికి రాజన్న, ఎండెక్కి లేలెమ్మని. ఇవైతే రెడీ అయిపోయాయి. చూసారా, ఆల్రెడీ నవ్వులుతుంది, ఎంత క్రంచీగా. ఇలా అంటే చూడండి ఎంత చక్కగా సౌండ్ వస్తున్నాయో, మంచి క్రంచీగా ఉన్నాయి అనమాట. సేమ్ మన కారపూస. మీరు కనుక ఇలా ఎవరైనా రిలేటివ్స్కి చేసి పెడితే అసలు వాళ్ళకి సేమియాతో చేశారని కూడా అర్థం కాదు. చూడండి అసలు ఎంత బాగున్నాయో చూడండి. నా ఎక్స్ప్రెషన్స్ దాంతో ఏం సంబంధం లేదనమాట, తినేస్తున్నా, లాక్కున్నావు లేదు కదా మరి, అందుకనే. సరే తిని, ఇంకా పక్కన కూర్చొని నెక్స్ట్ అదే కదా చేసే పని. ఎలాగో ముందు వాళ్ళకి కనీసం చూపించాలి కదా ఒకసారి. చూసారు కదండి, మరి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం చూస్తూనే ఉండండి. నేను గీత, నేను సంగీత.